మనం పోతున్నాం షాపింగ్. మనం ఎక్కడికి పోతున్నాం షాపింగ్. పోతున్నాం షాపింగ్. లెట్స్ గో. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. ఇంత హ్యాపీగా సాగిన నా ప్రయాణం అంత వరస్ట్గా ఎండ్ అవుతుందని అస్సలు అనుకోలే అనమాట. అసలు ఏం జరిగిందో తెలవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో మా బాబాయ్ పిన్ని వాళ్ళు చెప్పింది అయితే మీకు అర్థమైంది కదా. మేమైతే షాపింగ్ అని అయితే స్టార్ట్ అయినామన్నమాట. మా ఇంట్లో అయితే ఒక అకేషన్ ఉంది, దానికోసమని మా బావ అయితే కార్ తీసుకొచ్చారు. అందరినీ తెప్పుకొని రావాలి, ఈరోజు చాలా ఎంజాయ్ చేయాలి. షాపింగ్ అయిపోయిన తర్వాత మొత్తం తిరుగుడు అన్నట్టు స్టార్ట్ అయినామన్నమాట. ఆ హ్యాపీనెస్ నా ఫేస్లో అయితే కనిపిస్తుంది మీకు. మేమైతే మంచిగా అయితే స్టార్ట్ అయిపోయినాం. మా చిక్కి బాబు కూడా వాళ్ళ డాడీ లెక్క కార్ నేర్చుకుంటుండే ఇప్పటి నుంచే, ఎందుకంటే ముందు రోజుల్లో మా అమ్మని తిప్పాలి కాబట్టి. మా డాడీ అయితే మా చిన్నని పట్టుకున్నాడు, నేనైతే ఫ్రీ బర్డ్ లెక్క కూర్చున్నాను. యాక్చువల్గా ఏమైందంటే షాపింగ్ అనేది స్టార్ట్ అయినామన్నమాట. షాపింగ్ అయితే సగం షాపింగ్ వర్క్ అయితే ఓపికతోనే చేశారు మా వాళ్ళందరూ. సో ఓపిక లేనిది నాకు ఒక్కదానికే అనుకుంటా, బికాస్ నేను ఇద్దరిని పిల్లల్ని తీసుకొని మరి అంత ఓపికతో చేస్తుంటే పనులన్నీ వాళ్ళందరూ నన్ను ఇంకెంత దూరం, ఇంకెక్కడ, ఇంకెంత అన్నట్టు ఆర్గ్యూ చేశారన్నమాట. చార్మినార్లో నేను చేసిన రచ్చ అంత ఎంత కాదు, అందరిని వదిలేసి ఒక్కదాన్నే పారిపోయినా అన్నమాట, ఎవ్వరికి దొరకకుండా. బికాస్ నాకు అంత కోపం వచ్చింది. ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేనే అంత కామ్గా ఉన్నప్పుడు ఖాళీగా నడిచేటోళ్ళు మీకేమవుతుందని నాకు కోపం వచ్చిందనమాట. లిటరలీ ఆ క్షణం నాకు అసలు ఏం అర్థం కాలేదు, అంత కోపం వచ్చేసింది. సో నా ఇద్దరు బేబీస్ని వాళ్ళకి ఇచ్చేసి నేను చార్మినార్కి వెళ్ళి బయట పారిపోయినా అనమాట. మస్తు నవ్వొస్తుంది ఇప్పుడు తలుచుకుంటుంటే. సో అయ్యిందేదో అయిపోయింది అనేసి కామ్గా షాపింగ్ అంతా అయిపోగొట్టేసి నన్ను వాళ్ళైతే కోల్ చేశారనమాట. ఆ తర్వాత మమ్మీ డాడీని అయితే ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా, కనీసానికి ఇవి రెండైనా చూపించుకొద్దామనేసి సెక్రటేరియట్ అండ్ అంబేద్కర్ బొమ్మ అయితే చూపించుకొని వచ్చినాం అనమాట. బికాస్ వాళ్ళందరూ ఇటు రాలేదు, ఎప్పుడు మళ్ళీ వస్తారో రారో కూడా తెలియదు. బికాస్ నేను చేసిన రచ్చకు మా అమ్మ అంత భయపడ్డది. మా చిక్కి బాబు అయితే మిస్సింగ్ అనుకున్నాం, కాకపోతే దొరికిండు. మా అమ్మ ఎక్కడ దిగాలన్నా ఆలోచిస్తుంది నన్ను చూసి, బికాస్ మా అమ్మ అంత భయపడ్డది నేను చేసిన పనికి. మా బాబాయ్ మా పిన్ని అయితే భలే అన్నమాట, వాళ్ళు అస్సలు ఏమాత్రం విసుక్కోరు. ఫొటోస్ వీడియోస్ అన్నట్టు బాగా తిరుగుతారు అండ్ బాగా క్యాప్చర్ చేసుకుంటారు మూమెంట్స్. మా మమ్మీ డాడీ అలాగా కాదు, వాళ్ళకు క్వైట్ ఆపోజిట్గా ఉంటారు. మాకు ఏదొద్దు, మేము ఇంట్లో ఉంటాం, ఇంత తింటాం పంటాం అంటారు. కానీ మా బాబాయ్ వాళ్ళు అట్లా కాదన్నమాట. సో అట్లనే ఇట్లా మమ్మీ వాళ్ళకి ఒక 3-4 ప్లేసెస్ అయితే అట్లా చూపించినాము. సో ఇక్కడ ఇది అక్కడ అనేసి మా బాబాయ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇంకా నైట్ బోట్ రైడ్కి అట్లా వెళ్దాం అనుకున్నాము. మా మమ్మీ అప్పటికే వద్దమ్మా, నువ్వు చేసిన ఘనకార్యాలు చాలు, ఫస్ట్ ఇంటికి వెళ్దాం, ఆకలి అవుతుంది అనేసి అయితే అన్నారనమాట. సో అందుకనేసి ఇక మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. మంచిగా అప్పటికి మూడంతా సెట్ అయిందనమాట. ఇవన్నీ చూసేసరికి హ్యాపీగా ఇంటికి వెళ్ళి చికెన్ వండుకొని ఎంత చుక్క ముక్క ఎంజాయ్ చేసుకున్నాము. అప్పటికి అర్థమైంది నాకు మరీ అంత కోపం పనికిరాదేమో, మెల్లమెల్లగా నా కోపాన్ని తగ్గించుకోవాలనేసి అయితే రియలైజ్ అయినా. ఆ క్షణం నన్ను హస్బెండ్ ఏమనలేదు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ డే అంత కోపం అవసరమా, ఇలాంటి టైంలో అట్లానే అంటారు కదా, చాలా కోపం తగ్గించుకోవాలి నువ్వు, అంత కోపం అయితే కష్టం అయిపోతుంది నీకు ముందు అనేసి అన్నారనమాట. మీరేమంటారు? అది కూడా రైటే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.